ప్రేజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభానికి వందనాలు తండ్రి. ఈ వాక్యం యొక్క మర్మములు మా హృదయములకు అర్థమయ్యేటట్టు మాతో సూటిగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాము తండ్రి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకంలో ఉన్న తండ్రి వద్దకు ఆరోహణమయ్యే ముందు ప్రభువైన యేసు తన అనుచరులు అంటే తన శిష్యులకు అన్ని దేశాలకు వెళ్ళి వారిని శిష్యులను చేయమని తాను వారికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ పాటించమని బోధించమని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపిస్తూ ఆయనపై ఆయన అత్యంత ఆశ్చర్యకరమైన ఒక ప్రకటన చేస్తాడు. అదేమిటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో ఉన్నాను, ఆమెన్ అంటాడు. ప్రభువైన యేసు తన శిష్యులతో నిత్యము ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఆయన వారితో ప్రతి ఒక్కరితోనూ ఉంటానని వాగ్దానం చేశాడు. తన శిష్యులతో ప్రతి ఒక్కరితోనూ ఐక్యంగా ఉంటానని ప్రతి ఒక్కరికి కూడా విడివిడిగా చెబుతున్నాడు. ఆయన విలువైన వాగ్దానం శతాబ్దాలు తన అందరినీ కూడా తాకుతూ యుగం చివరి వరకు ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు లోకాంతం వరకు మనతో ఉంటాడని వాగ్దానం చేశాడు. ఆపై ఆయన ఒక కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తాడు. ఎందుకంటే మొదటి ఆకాశం, మొదటి భూమి కూడా గతించిపోతాయి, మరియు మనం ఆయనతో మాత్రం శాశ్వతంగా ఉంటాము. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట జీవిత పరిస్థితులు ఎదురైనా తాను మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టనని చెప్తున్నాడు. ఇక్కడ యేసు అనే మన మంచి కాపరి మనపై ఎలాంటి భారాలు మోపినా, మనల్ని ఎలాంటి వ్యక్తిగత ఇబ్బందులు చుట్టుముట్టినా, రాబోయే ఏ చెడు నీడలో మనం దాగి ఉన్నా, మరి యేసు అంటున్నాడు, నేను నీతో ఉంటాను అని. చూడండి, మరి దేవుడైతే ఎంతో చక్కగా చెప్తున్నాడు. తరతరాలుగా కూడా ఇదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆదాము హవ్వలతో తోటలో ఉన్నాడు. పతనం తర్వాత కూడా వారికి దగ్గర ఉండి నడిపించాడు. మోషేతో నేను నీతో ఉన్నాను, ఏమి చెప్పాలో చింతించకు అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో. యెహోషువతో 1వ అధ్యాయం 9వ వచనంలో నేను నీకు తోడుగా ఉన్నాను, ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించేటప్పుడు బలంగా మరియు ధైర్యంగా ఉండు అంటాడు. దావీదు మరణ ఛాయలో నాకు చీకటిగా లేని చోటులోకి నువ్వు నాకు తోడుగా ఉండు దేవా అని అంటున్నాడు. కీర్తనాకారుడు 23వ కీర్తనలో. మరి చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14లో కూడా ఆ కన్యక ఒక కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెడుతుంది. అంటే దేవుడు మనతో ఉన్నాడని దానికి అర్థం. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు, నేను ఒక స్థలాన్ని సిద్ధం చేస్తాను, మరియు మీరు ఎల్లప్పుడూ నాతో ఉంటారు, కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తున్న మాట ప్రతికరిస్తుంది. అదేవిధంగా మార్కు సువార్త 15:34లో కూడా తండ్రితో ఉండకూడదనే బాధతో యేసు శిలువ నుండి కేకలు వేయడం, నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ఒక క్షణం రోధించడం చూస్తున్నాము. అయితే ప్రకటన 21:3లో దేవుని నివాస స్థలం మానవులతోనే ఉంటుందంటున్నాడు. ఇక్కడ బాధ ఏంటంటే, దేవుడు మనతో ఉన్నానంటున్నాడు. యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడితో ఈరోజు నువ్వు నేను ఉంటున్నావా? దేవుడు తన స్వరూపంలో సృష్టించబడిన వారితో ఉన్నాడని మనకు నమ్మకం పదే పదే గుర్తు చేస్తున్నాడు కదా. అయితే యేసు పునరుత్థానం దానితో మనం దేవునితో జీవితం ఇప్పుడు ఏదో ఒక రోజు మరి లాభం కోసం కాదు, కానీ యేసు కేవలం ఒక మధురమైన జ్ఞాపకం కాదు. దేవుడితో జీవించడం
మరి అది ఎంతో సులభం కాని పని. కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆయన స్వరూపంలోకి వచ్చినప్పుడు అది ఎంతో సులభమైన పని. దేవుడు మనతో ఉన్నాడన్నది ఎంతో సరళమైన విషయం. అయితే సులభం కానిది ఏంటంటే మనం దేవునితో ఉన్నామా లేదా. యేసు యొక్క అనుచరులాగా, యేసు యొక్క జత పనిలాగా, వారిలాగా రోజువారి రొట్టె విరుచేటప్పుడు దేవుడు ఆనాటి కాలంలో తన శిష్యులందరితో కూడా ప్రతిరోజు రొట్టె విరుచడంలో మనం చూస్తూ ఉంటున్నాము. అయితే క్రైస్తవ విశ్వాసం యొక్క గౌరవనీయమైన మరియు కలిగి ఉన్న ప్రతి క్షణంలో, వారి దైనందిన జీవితంలో ప్రతి సందర్భంలోనూ దేవుని ఉనికికి దగ్గరగా జీవించిన అనేక సేవకుల యొక్క సాక్ష్యాలు మనం వింటున్నాము. ఆ విధమైన సాక్ష్యం మన జీవితాలలో ఉందా లేదా? దేవునితో కూడిన జీవితం, దేవుని కోసం, దేవుని కోరికను మనం పరిశీలిస్తున్నప్పుడు మనం ఇప్పుడు దేవునితో ఎలా సంబంధం కలిగి ఉన్నామో మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి, మనలో మన ఒత్తిడులు, లేకపోతే మనలో ఉన్న అనేక జీవితంలో ఉన్న అనేక పరిస్థితులు దేవుని నీ దగ్గర నుంచి దూరం చేస్తున్నాయేమో, లేకపోతే నువ్వే దేవుడికి దూరంగా అయిపోతున్నావేమో. ఒకసారి నీ జీవితం, నీ నియమాలు, లేకపోతే నీ నైతిక విధేయత, నీ సాంప్రదాయం దేవుడిని సంతోషపెట్టాలని ఆశిస్తున్నావా? ఆయన పరిపాలనలో ఉండాలని నీవు జీవిస్తున్నావా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని కోసం నీ జీవితం, దేవుని లక్ష్యాన్ని సాధించడానికి ఒక క్రైస్తవ యొక్క సహవాసం ఉంటుందా లేదా? ఒక్కసారి ఈరోజు ఆలోచించుకోవాలి. మనం దేవునికి ప్రియమైన వారిగా ఎలా జీవిస్తామో, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ఎలా విలువగల అయిన దానిగా భావించడం ప్రారంభిస్తాము. దేవుడు జీవితంలో దైనందిన కార్యకలాపాలలో తన ఉనికిని మనం కళ్ళు తెరిస్తే బహుశా మనం దేవుని ఉనికి గురించి మనం అవగాహన పెంచే అనేక పనులలో పడిపోతామేమో. కానీ చూడండి, దేవుని ఉనికి మన రోజువారీ ప్రతి అలవాట్లోనూ మనం ఆయనని వెతకడం నేర్చుకోవాలి. నాతో దేవుడిని నేను అనుభవించడంలో ప్రారంభించినప్పుడు నా నియంత్రణ అవసరాన్ని, లేకపోతే ఎక్కడ ఓడిపోతానో అన్న బలాన్ని నేను విడిచిపెట్టడం మొదలుపెట్టాను. దేవుని ఉనికిలో నా గందరగోళ హృదయాన్ని పెట్టినప్పుడు నాలో ఒక ఆశ చిగురెత్తింది. ఈ జీవితం పట్ల తుఫాను వంటి ఈ జీవితంలో నన్ను అటువంటి పరిస్థితుల్లో ఆ తుఫాను వంటి పరిస్థితులు నా పడవలో నాతో ఉన్నప్పుడు, నేను ఆయన ఉనికిని అనుభవించలేనప్పుడు చీకటిలో ఆయన నాతో ఉన్నాడని నేను తెలుసుకున్నాను. చూడండి, ఇది మీరు కూడా అనుభవించాలని నేను ప్రాధేయపడుతున్నాను. నాతో దేవుడు మరియు నేను ఆయనతో, దేవునితో ఉండటానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ప్రియమైన, సురక్షితమైన విలువైన స్థలంలో మన జీవితాలను కట్టుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా వారితో నువ్వు ఉంటానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీతో కూడా వారు ఉండుటకు, వారి ప్రతి దైనందిన జీవితంలో వారు నీ మీద ఆధారపడే ఆలోచన శక్తిని వారికి దయచేయమని ప్రాధేయపడుతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.